హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు లెబే నెంబర్, యూనిఫామ్ కంటిన్యూటీ అండ్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా లెబే నెంబర్ చూద్దామండి. డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. అండ్ ఫ్యామిలీ ఆఫ్ జిఐ అనేది ఓపెన్ కవర్ ఫర్ ఎక్స్, అంటే ఈ ఎక్స్కి జిఐ అనేది ఓపెన్ కవర్ అని ఇచ్చారండి. ఇక్కడ ఏ అనేది సమ్ పాజిటివ్ నెంబర్ అయితే, ఏ అనేది ఏదైనా రియల్ నెంబర్ అయితే, ఈ ఏని ఈ ఓపెన్ కవర్ ఏదైతే ఉందో ఈ జిఐకి లెబే నెంబర్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఏ ఈజ్ సెడ్ టు బి లెబే నెంబర్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఇఫ్ ఈచ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్, అంటే ఈ ఎక్స్లో ఉన్న ఏ సబ్సెట్ తీసుకున్నా కూడా ఆ సబ్సెట్ యొక్క డయామీటర్ అనేది లెస్ దెన్ ఏ ఉండాలండి. అంటే ఎక్స్లో ఉన్న ఏ సబ్సెట్ తీసుకున్నా కూడా ఆ సబ్సెట్ యొక్క డయామీటర్ అనేది ఈ ఏ వాల్యూ కంటే కూడా తక్కువ ఉండాలి, లెస్ దెన్ ఉండాలి. అండ్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ జిఐ, ఈ ఓపెన్ కవర్లో ఉన్న ఏదైనా సమ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎలిమెంట్లో ఈ ఎక్స్ యొక్క సబ్సెట్ అనేది కంటైన్డ్ అయి ఉండాలండి. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది మనకి కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు కదండి. ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు. అండ్ ఫ్యామిలీ ఆఫ్ జిఐ అనేది ఓపెన్ కవర్ అని ఇచ్చారండి. ఈ ఎక్స్కి ఇది అనేది ఓపెన్ కవర్ అని ఇచ్చారు. ఎక్స్కి ఫ్యామిలీ ఆఫ్ జిఐ అనేది ఎక్స్కి ఓపెన్ కవర్ అయింది అంటే మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ జిఐ అని రాసుకోవచ్చు కదండి. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా ఓపెన్ కవర్ అయింది అంటే. సో మనకి ఈ ఫ్యామిలీ ఆఫ్ జిఐ అనేది ఎక్స్కి ఓపెన్ కవర్ అని ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఏ గ్రేటర్ దెన్ 0, అంటే ఏ అనేది సమ్ పాజిటివ్ వాల్యూ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏ అనేది రియల్ నెంబర్ అండి, ఏ అనేది ఎనీ రియల్ నెంబర్, ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అయితే ఇప్పుడు ఈ ఏని ఈ జిఐకి ఏదైతే ఓపెన్ కవర్ అని తీసుకున్నామో ఈ ఓపెన్ కవర్ జిఐకి ఈ ఏని మనం లెబే నెంబర్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఎక్స్ యొక్క ఏ సబ్సెట్ తీసుకున్నా ఆ సబ్సెట్ యొక్క డయామీటర్ అనేది ఈ ఏ వాల్యూ కంటే కూడా స్మాలర్ ఉండాలి. ఏ అనేది ఈ ఎక్స్లో ఉన్న సబ్సెట్ అయితే, ఏ ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయితే, ఈ ఏ యొక్క డయామీటర్ అంటే డయామీటర్ ఆఫ్ ఏ వాల్యూ అనేది డయామీటర్ ఆఫ్ ఏ అనేది ఈ ఏ వాల్యూ కంటే కూడా లెస్ దెన్ ఉంటుంది. డయామీటర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఏ. అండ్ బిఏ అనేది ఏదైనా సబ్సెట్ ఆఫ్ జిఐ, ఏదైతే మనం ఇంతకుముందు ఓపెన్ కవర్ అని తీసుకున్నాం ఫ్యామిలీ ఆఫ్ జిఐ, ఈ ఫ్యామిలీ ఆఫ్ జిఐలో ఉన్న సబ్సెట్ అయితే, బిఏ అనేది ఫ్యామిలీ ఆఫ్ జిఐలో ఉన్న సబ్సెట్ అయితే, ఈ ఏ అనేది జీలో ఉన్న సబ్సెట్లో కంటైన్డ్ అయి ఉంటుందండి. అంటే ఏ అనేది బిలో కంటైన్డ్ అయి ఉంటుంది. ఇది మనకి లెబే నెంబర్ డెఫినేషన్ అండి. అంటే ఎక్స్లో ఉన్న ఏదైనా సబ్సెట్ తీసుకుంటే ఆ సబ్సెట్ యొక్క డయామీటర్ అనేది ఏ వాల్యూ కంటే స్మాలర్ ఉంటుంది. అండ్ ఈ ఏదైతే సబ్సెట్ అని తీసుకున్నామో, ఎక్స్ యొక్క సబ్సెట్ అని తీసుకున్నామో ఆ సబ్సెట్ జిఐలో ఉన్న సబ్సెట్ ఏదైనా ఒక సెట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్ యొక్క సబ్సెట్ అనేది జిఐలో ఉండే ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో ఆ సబ్సెట్స్లో కంటైన్డ్ అయి ఉండాలి. ఇది మనకి లెబే నెంబర్ అండి. ఇప్పుడు మనం యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ చూద్దామండి. డెఫినేషన్ వచ్చేసరికి ఎక్స్ కామా D1 వై కామా D2 అనేవి 2 మెట్రిక్ స్పేసెస్ అయితే, అంటే ఇక్కడ ఎక్స్ వై అనే 2 మెట్రిక్ స్పేసెస్. ఇక్కడ ఎక్స్ అనే మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ వచ్చేసరికి D1తో ఇండికేట్ చేస్తున్నామండి. వై అనే మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ వచ్చేసరికి D2తో ఇండికేట్ చేస్తున్నానండి. అంటే ఎక్స్ కామా D1 వై కామా D2 అనేవి 2 మెట్రిక్ స్పేసెస్. అండ్ ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు వై, అంటే ఈ మెట్రిక్ స్పేస్ ఎక్స్ అనే మెట్రిక్ స్పేస్ నుండి వై అనే మెట్రిక్ స్పేస్కున్న మ్యాపింగ్ అయితే, ఈ ఎఫ్ని మనం యూనిఫామ్ కంటిన్యూయస్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఎప్సిలాన్ నాట్ అనేది ఏదైనా సమ్ పాజిటివ్ వాల్యూ, డెల్టా అనేది సమ్ పాజిటివ్ వాల్యూ, ఎప్సిలాన్ నాట్ గ్రేటర్ దెన్ 0 అయితే అక్కడ ఖచ్చితంగా మనకి డెల్టా అనేది సమ్ పాజిటివ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సచ్ దట్ D1 ఆఫ్ x1 కామా x2, ఇక్కడ x1 x2 రెండు కూడా ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే, ఈ x1 కామా x2 ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ అనేది లెస్ దెన్ డెల్టా ఉంటుందండి. ఈ డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయితే ఇంప్లైస్ D2 ఆఫ్ f ఆఫ్ x1 కామా f ఆఫ్ x2 ఏదైతే ఉందో వీటి యొక్క డిస్టెన్స్, ఫంక్షనల్ వాల్యూస్ యొక్క డిస్టెన్స్ f ఆఫ్ x1 కామా f ఆఫ్ x2 వాల్యూస్ యొక్క డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ ఉంటుందండి. ఈ కండిషన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయితే అప్పుడు దీనిని మనం
యూనిఫామ్ కంటిన్యూటీ అని చెప్తామండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం డయాగ్రామ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి x, d1 అనేది మెట్రిక్ స్పేస్, y, d2 అనేది మనకి మెట్రిక్ స్పేస్. అంటే x, d1, y, d2 అనేవి 2 మెట్రిక్ స్పేసెస్. f అనేది ఈ x నుండి yకి ఉన్న మ్యాపింగ్ అయితే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ గ్రేటర్ దెన్ 0, డెల్టా గ్రేటర్ దెన్ 0 అనేవి సమ్ పాజిటివ్ నెంబర్స్ అయితే ఇక్కడ x1, x2 అనేవి ఈ xలో ఉన్న పాయింట్స్ అయితే d1 అనేది x అనే మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుందండి. అంటే xలో ఉండే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ యొక్క మెట్రిక్ డిస్టెన్స్ని d1తో ఇండికేట్ చేస్తున్నానండి. అండ్ d2 అనేది y అనే మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుందండి. సో ఇక్కడ మనకి x1 అండ్ x2 అనేవి xలో ఉన్న పాయింట్స్ అయితే, xలో ఉన్న ఎలిమెంట్స్ అయితే వీటి యొక్క డిస్టెన్స్ అనేది x1కి x2కి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది d1తో ఇండికేట్ చేస్తున్నాను. అంటే డిస్టెన్స్ ఆఫ్ x1, x2 అంటే ఏదైతే ఉందో ఈ x1కి x2కు ఉన్న ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ అనేది డెల్టా వాల్యూ కంటే ఏదైతే ఉందో ఈ డెల్టా వాల్యూ కంటే స్మాలర్ ఉంటే ఈ x1 యొక్క ఇమేజ్ ఎందులో ఉంటుందండి, y అనే మెట్రిక్ స్పేస్లో ఉంటుంది. సో x1 యొక్క ఇమేజ్ ఏమవుతుంది, f ఆఫ్ x1. x2 యొక్క ఇమేజ్ ఏమవుతుందండి, f ఆఫ్ x2. సో అప్పుడు ఈ ఫంక్షనల్ వాల్యూస్ యొక్క డిస్టెన్స్ అనేది దీని యొక్క డిస్టెన్స్ని d2తో ఇండికేట్ చేస్తున్నాను అండి. అంటే ఇది y అనే మెట్రిక్ స్పేస్లో ఉంది కదండి, y అనే మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ని d2తో ఇండికేట్ చేస్తే ఈ డిస్టెన్స్ ఆఫ్ f ఆఫ్ x1, x2 ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ అనేది మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ ఉంటుందండి. అంటే x1, డిస్టెన్స్ అంటే d1 ఆఫ్ x1, x2 ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ అనేది లెస్ దెన్ డెల్టా ఉంటే వీటి యొక్క ఫంక్షనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో f ఆఫ్ x1, f ఆఫ్ x2 వీటి యొక్క డిస్టెన్స్ అంటే d2 ఆఫ్ f ఆఫ్ x1, f ఆఫ్ x2 వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ ఉండాలండి. ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం fని యూనిఫామ్ కంటిన్యూయస్ అని చెప్తామండి. ఇప్పుడు మనం థీరం చూద్దామండి. ఎనీ కంటిన్యూయస్ మ్యాపింగ్ ఆఫ్ ఏ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ ఇంటూ ఏ మెట్రిక్ స్పేస్ ఇస్ యూనిఫామ్లీ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలండి. అంటే ఇక్కడ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్కి కంటిన్యూయస్ మ్యాపింగ్ అనేది ఎగ్జిస్ట్ అయిందండి. సపోజ్ f అనేది ఈ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్కి ఉన్న కంటిన్యూయస్ మ్యాపింగ్ అయితే ఆ ఎఫ్ని మనం యూనిఫామ్లీ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ సపోజ్ x అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అయితే y అనేది మెట్రిక్ స్పేస్ అయితే f అనేది ఈ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్కి yకి ఉన్న కంటిన్యూయస్ మ్యాపింగ్ అయితే అప్పుడు మనం ఈ ఎఫ్ని ఇది కంటిన్యూయస్ f అనేది కంటిన్యూయస్ మ్యాపింగ్ అయితే ఇక్కడ f అనేది ఈ x నుండి yకి ఉన్న ఏదైతే కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ నుండి మెట్రిక్ స్పేస్కి ఉన్న ఈ కంటిన్యూయస్ మ్యాపింగ్ అయితే ఇప్పుడు మనం ఈ fని యూనిఫామ్ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలండి. యూనిఫామ్ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ని నేను x అని తీసుకుంటున్నానండి. మెట్రిక్ స్పేస్ని yతో రిప్రజెంట్ చేస్తున్నానండి. లెట్ x బి ఏ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అండ్ y బి ఏ మెట్రిక్ స్పేస్ అయితే ఇంకా ఏదైతే ఈ కంటిన్యూయస్ మ్యాపింగ్ ఉందో దీన్ని f అనేది కంటిన్యూయస్ మ్యాపింగ్ అని ఇండికేట్ చేస్తున్నానండి. లెట్ f బి ఏ కంటిన్యూయస్ మ్యాపింగ్ ఆఫ్ ఏ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ టు మెట్రిక్ స్పేస్. d1 d2 అనేవి 2 మెట్రిసెస్ ఆన్ x అండ్ y అని తీసుకుంటున్నానండి. అంటే x అనే ఏదైతే మెట్రిక్ స్పేస్ ఉందో ఆ మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ వచ్చేసరికి d1 అని, y అనే మెట్రిక్ స్పేస్లో ఉన్న మెట్రిక్ డిస్టెన్స్ వచ్చేసరికి d2 అని తీసుకుంటున్నానండి. లెట్ d1, d2 అనేవి 2 మెట్రిసెస్ ఆన్ x అండ్ y రెస్పెక్టివ్లీ. మన క్లెయిమ్ ఏంటి అంటే ఇది యూనిఫామ్లీ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలండి. ఏదైతే మన ఆ కంటిన్యూయస్ మ్యాపింగ్ ఉందో ఆ కంటిన్యూయస్ మ్యాపింగ్ని యూనిఫామ్ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలి. క్లెయిమ్ ఏంటిదండి, ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయాలండి. యూనిఫామ్లీ కంటిన్యూయస్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ x1, x2 అనేవి ఏమైనా 2 ఎలిమెంట్స్ ఇన్ x అయితే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అండ్ డెల్టా ఏమైనా 2 పాజిటివ్ వాల్యూస్ అయితే, పాజిటివ్ నెంబర్స్ అయితే డిస్టెన్స్ ఆఫ్ x1, x2 ఏదైతే d1 అని తీసుకున్నాం కదండి, d1 ఆఫ్ x1, x2
అనేది లెస్ దెన్ డెల్టా ఉంటే x1 x2 యొక్క ఇమేజెస్ అనేవి వైలో ఉంటాయి కదండి, వాటి యొక్క ఇమేజెస్ యొక్క డిస్టెన్స్ అంటే d2 ఆఫ్ f ఆఫ్ x1 f ఆఫ్ x2 వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ ఉండాలండి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్తామండి. లెట్ ఎప్సిలాన్ నాట్ గ్రేటర్ దెన్ 0 అనేవి సమ్ రియల్ నెంబర్ అని తీసుకుంటున్నానండి. మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎక్స్ అనే సమ్ పాయింట్ అనేది ఎక్స్లో ఉంది అని తీసుకుంటే దాని యొక్క ఇమేజ్ ఎందులో ఉంటుందండి, వైలో ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వైలో ఉంటుంది. ఇఫ్ సపోజ్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎక్స్ అనేది ఎక్స్లో ఉన్న సమ్ పాయింట్ అయితే దాని యొక్క ఇమేజ్ ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎందులో ఉంటుంది, వై అనే సెట్లో ఉంటుందండి. బట్ ఇక్కడ ఎక్స్ అనేది మనకి కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని తెలుసు కదండి. అంటే దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ ఫ్యామిలీ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ సెంటర్, ఎప్సిలాన్ నాట్ బై 2 అనేది రేడియస్. ఇది అనేది వైలో ఉన్న ఓపెన్ కవర్ అండి. మనకి ఎఫ్ అనేది కంటిన్యూస్ మ్యాపింగ్ అని తెలుసు కదండి. ఎఫ్ అనేది కంటిన్యూస్ మ్యాపింగ్ అని అయినప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే సెట్ వైలో ఉంది అని తీసుకున్నాం అనుకోండి. ఎఫ్ అనేది కంటిన్యూస్ మ్యాపింగ్ అయింది అంటే దీని యొక్క ఇన్వర్స్ ఇమేజ్ అనేది ఎందులో ఉంటుంది, ఎక్స్లో ఉంటుంది. అండ్ దీని యొక్క ఇన్వర్స్ ఇమేజ్ ఏమవుతుందండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్లో ఉంటుంది కదండి. సో మనకి ఎఫ్ అనేది కంటిన్యూస్ మ్యాపింగ్ అయింది కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఓపెన్ సెట్ ఇన్ ఎక్స్ అవుతుందండి. అంటే ఇది అనేది ఫ్యామిలీ ఆఫ్ ఓపెన్ సెట్స్ అనేది ఓపెన్ కవర్ అయినప్పుడు ఈ ఓపెన్ కవర్ లో ఉండే ప్రతి సెట్ కూడా ఓపెన్ సెట్టే కదండి. అంటే ఇందులో ఈ సెట్ లో ఉండే ప్రతి సెట్ కూడా దాని యొక్క ఇన్వర్స్ ఇమేజ్ అనేది ప్రతిది కూడా మనకి ఎక్స్ లో ఉన్న ఓపెన్ సెట్సే అవుతాయండి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఓపెన్ సెట్ ఇన్ ఎక్స్ అవుతుందండి. మనం స్టార్టింగ్ లో ఎక్స్ అనే పాయింట్ అనేది ఎక్స్ అనే సెట్ లో తీసుకున్నాం కదండి. ఎక్స్ అనే పాయింట్ ఎక్స్ అనే సెట్ లో ఉంది అంటే ఈ ఎఫ్ ఇన్వర్స్ ఏదైతే ఇన్వర్స్ ఇమేజ్ కూడా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ లోనే ఉంది కదండి. అంటే ఈ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది ఓపెన్ సెట్ అని తీసుకుంటే ఈ ఎక్స్ అనే పాయింట్ అనేది ఈ ఓపెన్ సెట్ లోనే ఉన్నట్టు కదా. క్లియర్లీ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేది ఈ సెట్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిన్స్ ఎక్స్ అనేది ఎక్స్ అనే సెట్ లో ఉంది కాబట్టి అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఎక్స్ అనే సెట్ లో ఉన్న ఓపెన్ సెట్ అయితే ఈ ఎక్స్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ సెట్ అండి. ఇది అనేది మనకి ఓపెన్ సెట్ అయినప్పుడు ఫ్యామిలీ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈ ఓపెన్ సెట్స్ ఎక్స్ లో ఉన్న ఓపెన్ సెట్స్ అన్నిటి యొక్క కలెక్షన్ ఏమవుతుంది, ఓపెన్ కవరే అవుతుంది కదండి. ఫ్యామిలీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఎక్స్ లో ఉన్న ఓపెన్ కవర్ అవుతుందండి. ఇది ఎక్స్ కి ఓపెన్ కవర్ అయింది అంటే మన ఓపెన్ కవర్ డెఫినేషన్ యూజ్ చేసి ఏ విధంగా ఎక్స్ ని రాసుకోవచ్చండి, ఎక్స్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ దిస్ ఓపెన్ సెట్స్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. ఎక్స్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు అండి. హియర్ ఎక్స్ ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. మనకి స్టేట్మెంట్ లోనే ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారు కదండి. సిన్స్ అందులో అంటే ఎక్స్ అనేది కాంపాక్ట్ సెట్ అవుతుంది, మెట్రిక్ స్పేస్ కూడా అవుతుంది కదండి. అంటే సిన్స్ ఎక్స్ ఈజ్ కాంపాక్ట్ కాబట్టి బట్ వీ నో దట్ ఇన్ ఏ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ ఎవరీ ఓపెన్ కవర్ హ్యాస్ ఏ లెబెన్ నెంబర్. అంటే ఏ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ తీసుకున్నా కూడా అందులో ఉండే ఏ ఓపెన్ కవర్ తీసుకున్నా ఆ ఓపెన్ కవర్ కి ఖచ్చితంగా ఒక లెబెన్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. సో మనకి ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకు ఓపెన్ కవర్ అని తెలుసు కదండి. ఇది ఓపెన్ కవర్ అయినప్పుడు ఈ ఓపెన్ కవర్ కి అకార్డింగ్ టు దిస్ రూల్ మనకు ఖచ్చితంగా ఒక లెబెన్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. అంటే ఈ ఓపెన్ కవర్ కి ఒక లెబెన్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లెట్ ఆ లెబెన్ నెంబర్ వచ్చేసరికి నేను డెల్టా అని తీసుకుంటున్నానండి. లెట్ డెల్టా అనేది లెబెన్ నెంబర్ అనుకుంటే ఈ ఓపెన్ కవర్ కి ఉన్న లెబెన్ నెంబర్ అనుకుంటే మనకి లెబెన్ నెంబర్ డెఫినేషన్ ఏంటండి, ఎక్స్ అనేది మనకి కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అయితే ఆ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ లో ఉండే ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో ఆ సబ్సెట్స్ యొక్క డయామీటర్ అనేది ఈ లెబెన్ నెంబర్ కంటే కూడా స్మాలర్ ఉండాలి, అంటే లెస్ దెన్ ఉండాలి. ఇది కదండి మనకి లెబెన్ నెంబర్ కండిషన్. ఇక్కడ నేను వై కామా జెడ్ అనేవి ఏమైనా 2 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అని తీసుకుంటున్నానండి. అండ్ డిస్టెన్స్ ఆఫ్ వై కామా జెడ్ ఏవైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది వై కామా జెడ్ మధ్యలో ఉండే ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఇది అనేది లెస్ దెన్ డెల్టా ఉందని తీసుకుంటున్నానండి.
ఇక్కడ నేను ఒక సెట్ కన్సిడర్ చేస్తున్నానండి. ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ అనే సెట్ ని కన్సిడర్ చేసుకుంటున్నానండి. ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయితే అండ్ వీటి యొక్క డిస్టెన్స్ ఇక్కడ ఏమని తీసుకున్నామని లెస్ దెన్ డెల్టా. సిన్స్ డెల్టా అనేది లెబే నెంబర్ కాబట్టి సో మనకి డెల్టా అనేది లెబే నెంబర్, ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ అనేది ఎక్స్ లో ఉన్న సబ్సెట్ అయితే అండ్ దీని యొక్క డయామీటర్ కూడా మనకి లెస్ దెన్ డెల్టా వచ్చింది కాబట్టి ఈజ్ కంటైన్డ్ ఇన్ అట్లీస్ట్ 1 ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఏదైతే ఉందో ఈ సెట్ అనేది మనం ఇంతకుముందు తీసుకున్నాం కదండి, ఓపెన్ కవర్ అని తీసుకున్నాం. ఈ ఓపెన్ కవర్లో ఉన్న ఏదన్నా వన్ ఆఫ్ ద సెట్ అయితే, ఏదన్నా వన్ సెట్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది అనేది మనకి ఓపెన్ కవర్ కదండి. ఈ ఓపెన్ కవర్లో ఉన్న సెట్ అయితే ఈ సెట్లో ఈ ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ అనేది కంటైన్డ్ అయి ఉంటుంది. ఇదే కదండి మనకి లెబే నెంబర్ డెఫినేషన్. దట్ ఇంప్లైస్ దీని మీనింగ్ ఇదే కదండి, అంటే ఈ సబ్సెట్ అనేది ఈ సెట్లో కంటైన్డ్ అయి ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇది అనేది ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈ సెట్ అనేది ఈ ఓపెన్ కవర్లో ఉన్న సెట్. ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ అనేది దీంట్లో సబ్సెట్ అయింది అంటే ఇండివిజువల్గా ఈచ్ ఎలిమెంట్ కూడా ఈ సెట్లో ఉండే ఛాన్స్ ఉంది కదండి. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదండి. అంటే ఫ్యామిలీ ఆఫ్ వై కామా జెడ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అయితే వై బిలాంగ్స్ టు దిస్ సెట్ అండ్ జెడ్ బిలాంగ్స్ టు దిస్ సెట్. అంటే ఈచ్ ఎలిమెంట్ కూడా ఇండివిజువల్గా ఈచ్ ఎలిమెంట్ కూడా ఈ సెట్లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే వై బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అండ్ జెడ్ బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. బట్ మనకి ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని తెలుసు కదండి. మనకి గివెన్లో ఇచ్చారు కదా ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అని తెలుసు. ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ అయింది అంటే దీనికి బోల్జానోవ్ ఈస్టర్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. సో వీ నో దట్ ఎవ్రీ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్, ఏ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ తీసుకున్నా కూడా దానికి బోల్జానోవ్ ఈస్టర్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఎలా మనం ఏమని చెప్పుకోవచ్చు అండి, ఏ కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ తీసుకున్న బోల్జానోవ్ ఈస్టర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది కాంపాక్ట్ మెట్రిక్ స్పేస్ కాబట్టి ఎక్స్కి కూడా బోల్జానోవ్ ఈస్టర్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ హ్యాస్ బోల్జానోవ్ ఈస్టర్ ప్రాపర్టీ. But we know that every metric space is sequentially compact if and only if it has Bolzano-Weierstrass property. మెట్రిక్ స్పేస్ తీసుకున్న ఆ మెట్రిక్ స్పేస్ అనేది సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అవుతుందండి. ఈ సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఆ మెట్రిక్ స్పేస్ గినక బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అయితే. బట్ మనకి ఇక్కడ ఎక్స్కి బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎక్స్కి బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది అంటే మనం ఎక్స్ని ఏమని చెప్పుకోవచ్చు, సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని చెప్పుకోవచ్చు కదండి. మనకి ఎక్స్ అనేది బోల్జానో-వీస్టర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎక్స్ని మనం సీక్వెన్షియల్లీ కాంపాక్ట్ అని చెప్పొచ్చు అండి. ఈ కండిషన్కి నేను బోత్ సైడ్ ఎఫ్ని మల్టిప్లై చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ వై ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ కదండి. ఎఫ్కి ఎఫ్ ఇన్వర్స్కి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ వై బిలాంగ్స్ టు ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుందండి. ఇదే విధంగా ఇక్కడ కూడా ఎఫ్ని మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్కి ఎఫ్ ఇన్వర్స్కి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ బిలాంగ్స్ టు ఎస్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని వస్తుందండి. దీనినే మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి, ఎఫ్ ఆఫ్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఉందని రాసుకోవచ్చు కదండి. డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ బై 2 అండ్ డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ బై 2 అయిందండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ని యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి కదండి. ఇది అనేది మనకి ఓపెన్ సెట్ కదండి. అంటే ఎప్సిలాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది సెంటర్, ఎప్సిలాన్ నాట్ బై 2 అనేది రేడియస్ అయ్యే విధంగా ఉన్న ఇది అనేది ఓపెన్ సెట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ వై అనే పాయింట్ ఇక్కడ ఉందని తీసుకుందాం అనుకోండి. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ బై 2 రాసుకోవచ్చు కదండి. అదేవిధంగా ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఈ ఓపెన్ సెట్లో ఉందని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే పాయింట్ అనేది ఓపెన్ సెట్లో ఈ పొజిషన్లో ఉందని తీసుకున్నాం అనుకోండి.
ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్కి ఉన్న ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ కంపేర్ చేసి ఇది కూడా ఈ రేడియస్తో పోల్చుకుంటే స్మాలరే ఉంది కదండి. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ కమ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కమ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఉంది కదండి. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలండి. యూనిఫామ్లీ కంటిన్యూస్ ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ డిస్టెన్స్ అంటే ఎఫ్ ఆఫ్ వై కమ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీని అప్లై చేస్తున్నానండి. డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కమ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ డిస్టెన్స్ అనేది కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ వస్తుంది కదండి. ఈ డిస్టెన్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కమ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కమ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్గా రాసుకోవచ్చు కదండి. మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి కదండి. దానికోసం నేను ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తున్నానండి. d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కామా ఎఫ్ ఆఫ్ జెడ్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు d2 ఆఫ్ డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ రెండింటి యొక్క సమ్మేషనే ఈ టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుందని నేను తీసుకున్నానండి. అండ్ డిస్టెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ ఎప్సిలాన్ నాట్ బై 2 ఉంది. అదేవిధంగా డిస్టెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ డిస్టెన్స్ అనేది ఇది ఎంత ఉందండి? ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? ఎప్సిలాన్ నాట్ బై 2 ఉంది. అంటే ఈ ప్లేస్లో ఎప్సిలాన్ నాట్ బై 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం తీస్తే మనకి 2 వస్తుందండి. ఎప్సిలాన్ నాట్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఏమవుతుంది? 2 ఎప్సిలాన్ అవుతుందండి. 2 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ మనకి ఓన్లీ ఎప్సిలానే ఉంటుంది. అంటే డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కమ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ వాల్యూ అనేది ఎంత వచ్చిందండి? లెస్ దెన్ ఎప్సిలాన్ అనేది వచ్చింది. మనం స్టార్టింగ్లో డిస్టెన్స్ d1 ఆఫ్ వై కమ జెడ్ అనేది లెస్ దెన్ డెల్టా అని తీసుకున్నాం. ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొచ్చిందండి? దాని యొక్క ఇమేజెస్ వై యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ వై, జెడ్ యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ జెడ్ వీటి యొక్క ఇమేజెస్ అనేది ఏమొచ్చిందండి? డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కమ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని వచ్చింది. అంటే ఇదే కదండి మన యూనిఫామ్ కంటిన్యూస్ డెఫినేషన్. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదండి. ఇది ప్రూవ్ అయింది అంటే మన ఎఫ్ని యూనిఫామ్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు కదండి. ఇక్కడ వై కామా జెడ్ అనేది ఎక్స్ట్రా ఉన్న ఎలిమెంట్స్ అయితే డిస్టెన్స్ d1 ఆఫ్ వై కామా జెడ్ అని లెస్ దెన్ డెల్టా ఉంటే డిస్టెన్స్ d2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై కామా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటే అప్పుడు మనకి ఎఫ్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అయినట్టే కదండి. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్. సో ఇదే కదండి మన క్లెయిమ్. ఎఫ్ని యూనిఫామ్ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి కదండి.